తులారాశి చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి జాతకులు. తులారాశి వారికి కుటుంబ పరంగా ఇబ్బందులు గురి అవ్వడానికి అవకాశం ఉంటుంది. మాటకు మాట పెరగడం వలన గొడవలు, కలహాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి తులారాశి వారు కుటుంబ సభ్యులతో నడుచుకునే తీరు ఈ కాలంలో మార్చుకోవడం చాలా అవసరం. అలాగే వ్యయాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు అవసరం లేదు అని అనుకున్నా కూడా ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో కొనుగోలు చేయడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి అది అనవసర వ్యయంగా మారుతూ ఉంటుంది. అనుకోని ప్రయాణాలు ఏర్పడుతూ ఉంటాయి. దూర ప్రాంతాలకు ఎక్కువగా ప్రయాణాలు కలగడం వలన అలసట, అశాంతి ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాలలో తగిన జాగ్రత్తలను తీసుకోండి. బంధుమిత్రులతో ఇబ్బందులు కలుగుతాయి. వారితో వ్యవహరించేటటువంటి తీరు మార్చుకోవడం వలన ఇది కొంతవరకు ఉపయుక్తంగా ఉంటుంది. లేని పక్షంలో వారి వలన ఇబ్బందులకు, నిందలకు కూడా అవకాశం కల్పించిన వారు అవుతారు. ఆర్థికంగా చిక్కులు ఏర్పడుతూ ఉంటాయి. అప్పుల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవడం వలన ఆర్థిక వనరులు తగ్గి ఇబ్బందులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మానసిక చింత ఏర్పడడానికి, అలాగే ఎప్పటి నుండో చేయాల్సినటువంటి కార్యక్రమాలు జరగకపోవడం వలన కూడా మానసికంగా ఇబ్బందులకు తులారాశి వారు గురి అవుతారు. ఒత్తిడి అధికంగా ఉంటుంది. అధిక నష్టాలు కలుగుతూ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉండేటటువంటి వారికి లాభాలు తగ్గి నష్టాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా వస్తువుపై పెట్టుబడి పెట్టేటప్పుడు తగిన జాగ్రత్తలతో ఆలోచిస్తూ పెట్టుబడులు పెట్టడం అనేటటువంటిది ఈ వారం చాలా అవసరం. కొత్త పెట్టుబడులకు అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. ఉద్యోగస్తులలో ఇబ్బందులు ఏర్పడేటటువంటి కాలంగా చెప్పవచ్చు. ఉద్యోగులు చేయాల్సినటువంటి పనులు సరైన సమయానికి చేయలేకపోవడం వలన వారి ఉద్యోగానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి కష్ట సమయంలో మిత్రులు, కుటుంబ సభ్యుల నుండి సరైన సహాయము, సలహాలు అందకపోవడం వలన మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మీకు మీరుగా ధైర్యం తెచ్చుకుంటూ ముందుకు సాగడం వలన కొంతవరకు శుభ ఫలితాలను పొందుతారు. లేని పక్షంలో ఇతరులు చెప్పిన మాటలు నమ్మి ఇబ్బందులు పడడానికి, మీ మాట ద్వారా శత్రువులను పెంచుకోవడానికి కూడా అవకాశం కల్పించిన వారు అవుతారు. అయినప్పటికీ కూడా ఈ కాలంలో మీకు విద్వాంసులు, పండితులు, గొప్పవారు, సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వారితో పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు మీకు తరువాతి కాలంలో ఉపయోగపడతాయి. కాబట్టి కొంతవరకు మంచి కాలంగా కూడా చెప్పవచ్చు. ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి మార్గం వైపు నడిపించబడుతుంది. అలాగే కుటుంబ, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలలో చీకు చింతలు ఏర్పడడానికి తులారాశి వారికి ఈ యొక్క పక్షంలో అవకాశం ఉంది.